Guys, welcome to Creek Chat with Venkatesh. Match number 11 లో లక్నో సూపర్ జైంట్స్ విల్ టేక్ ఆన్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లక్నోలోని ఇకానా స్టేడియంలో జరగబోతుంది. అక్కడ ఎప్పుడు కూడా లో స్కోరింగ్ మ్యాచెస్ చూస్తాం మనం. బౌన్స్ స్లోగా ఉంటుంది, స్లో పిచ్చెస్, మోస్ట్లీ అక్కడ బ్లాక్ సాయిల్ పిచ్చెస్ యూజ్ చేస్తారు. మనకు తెలుసు కదా, ఆ గ్రౌండ్లో అయితే అహ్మదాబాద్ మొటేరా స్టేడియంలో లాగానే మీకు కొన్ని రెడ్ సాయిల్ పిచ్చెస్ ఉంటాయి, కొన్ని బ్లాక్ సాయిల్ పిచ్చెస్ ఉంటాయి. రెడ్ సాయిల్ పిచ్ ఏంటంటే దాని మీద బౌన్స్ ఉంటుంది, బ్యాటింగ్కి ఫ్రెండ్లీగా ఉంటుంది. బ్లాక్ సాయిల్ పిచ్ లో అండ్ స్లోగా ఉంటాయి, స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది, బ్యాటింగ్కి అంత అనుకూలంగా ఉండదు. ఈవెన్ ఫాస్ట్ బౌలర్స్కి ఆ కట్టర్స్ చాలా పనికొస్తాయి. అండ్ లక్నో సూపర్ జైంట్స్ యూజువల్గా దే ఆర్ ప్రిఫరింగ్ లో బౌన్స్ ఉండే బ్లాక్ సాయిల్ పిచ్చెస్నే ప్రిఫర్ చేయడం అనేది మనం చూసాం. సో ఇది కూడా ఈ మ్యాచ్ కూడా అదే ఉండొచ్చు. అందుకని అక్కడ మీరు చూస్తే ఏంటంటే ఐపీఎల్ వెన్యూస్ అన్నిట్లోకి లోయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ ఇక్కడ 148. కెన్ యూ బిలీవ్ దిస్? 148 మాత్రమే. అంటే ఓవర్కి లెస్ దాన్ 7 runs వస్తాయి ఇక్కడ. అంత లో స్కోరింగ్ గ్రౌండ్ ఇది. సో ఇక్కడ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫైర్ వర్క్స్, పెద్ద పెద్ద 6లు 4లు ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. అండ్ ఈరోజు సాటర్డే మీరు డబుల్ హెడర్ ఉందనుకుంటున్నారు. డబుల్ హెడర్ లేదు, చాలా అరుదుగా చూస్తాం మనం. సాటర్డే సండే ఈ వీకెండ్స్లో మనకి డబుల్ హెడర్స్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎందుకునో వాళ్ళు షెడ్యూల్లో ఇవాళ ఒకటే మ్యాచ్ పెట్టారు. సో ఓన్లీ 1 మ్యాచ్ టుడే. రేపు మళ్ళీ డబుల్ హెడర్ ఉంది సండే రోజున. సో ఈరోజు ఒక మ్యాచ్. ఈ మ్యాచ్లో ఎవరు పై చేయవుతుంది అనేది మనం చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఆడి కూడా వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ సండే ఆడినట్టున్నారు. చాలా టైం, అంటే చాలా గ్యాప్ వచ్చింది. సో ఆ గ్యాప్లో వాళ్ళు మళ్ళీ దే మైట్ హావ్ రీకూప్డ్ అండ్ ఎందుకు ఓడిపోయే విషయంలో కూడా వాళ్ళు అన్ని విధాల ఆలోచించి ఈసారి బెటర్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఫస్ట్ హోమ్ మ్యాచ్ ఆడుతున్నారు. హోమ్ అడ్వాంటేజ్ పోయింది. నేను ఎప్పుడైతే ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిందో హోమ్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు పెద్ద కనపడలేదు. అయినా సరే హోమ్ టీమ్కి ఎట్టని అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళకి అనుకూలమైన పిచ్ చేసుకుంటారు. ఖచ్చితంగా ఈ మ్యాచ్కి దే మైట్ ప్రిపేర్ స్లో అండ్ లో వికెట్. ఎందుకంటే పంజాబ్ కింగ్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ పేస్ అటాక్ చాలా బాగుంది. అక్కడ రబాడా, శామ్ కరన్, హర్షదీప్ సింగ్ అండ్ హర్షద్ పటేల్, 4 మంచి పేసర్స్ ఉన్నారు. స్పిన్ అంత బాగాలేదు, ఓన్లీ వాళ్ళ హర్ప్రీత్ బ్రార్ ఒక్కటే బాగా వేస్తున్నాడు. రాహుల్ చరాహర్ ఏమాత్రం ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయలేదు ఈ సీజన్. సో వాళ్ళ స్పిన్ బాగాలేదు కాబట్టి స్పిన్ ట్రాక్ చేసుకుంటే, బికాస్ దీస్ పీపుల్ హ్యావ్ గాట్ గుడ్ స్పిన్ బౌలర్స్ ఇన్ రవి బిష్ణోయ్ అండ్ కృణాల్ పాండ్యా. అవసరమైతే కృష్ణ భాగవతం కూడా దించవచ్చు, ఎందుకంటే అక్కడ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు, లైక్ శిఖర్ ధవన్, శామ్ కరన్ అండ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. కాబట్టి కృష్ణ భాగవతం కూడా వాళ్ళు ఆడించుకోవచ్చు. లేకపోయినా మీకు దే హ్యావ్ ది ఆఫ్ స్పిన్నింగ్ ఆప్షన్ ఆఫ్ దీపక్ హుడా. సో ఖచ్చితంగా వాళ్ళు స్పిన్ ట్రాక్ చేసుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ మ్యాచ్ గెలిచారు. సెకండ్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయారు. ఆ మ్యాచ్ కాస్త టైట్గానే వెళ్ళింది, కానీ లాస్ట్లో వాళ్ళ బౌలర్స్ కాస్త తేలిపోయారని అనిపించింది. సో వాళ్ళకి ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది కానీ ఫస్ట్ మ్యాచ్లో దే స్టార్టెడ్ ఆఫ్ వెల్. లియామ్ లివింగ్స్టన్, శామ్ కరన్ లాంటి ప్లేయర్స్ బాగా బ్యాటింగ్ చేయడం. ప్రప్ సిమ్రన్ ఆల్సో బ్యాటెడ్ వెల్. శిఖర్ ధవన్ ఎప్పటిలో కన్సిస్టెంట్గా ఆడతాడు. బట్ శిఖర్ ధవన్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతని స్ట్రైక్ రేట్. సో శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ వీళ్ళ స్ట్రైక్ రేట్ విషయంలో క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళు చివరిదాకా ఉండడం, ఎక్కువసేపు క్రీస్లో ఉండడం వల్ల టీంకి మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతున్న విషయంలో డెఫినెట్గా కొంత ఆలోచించాల్సిన అవసరం. ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఫ్రీలీ, ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ చూడండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు, 20s 30s కొడుతున్నారు ఫాస్ట్గా. 180 ఆ స్ట్రైక్ రేట్తో కొట్టేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 140 is not enough. Nowadays 140 strike rate is not enough on good pitches at least. So you have to come and score quickly. ఎందుకంటే బ్యాటింగ్ లెందన్ అవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత యూఆర్ హ్యావింగ్ బ్యాటింగ్, మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఆర్ హ్యావింగ్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8. సో ప్రతి ఒక బ్యాట్స్మెన్ షీట్ యాంకర్ రోల్ ప్లే చేయాలనేది అంత అవసరం కనబడలేదు. సో యూ హ్యావ్ టు గో, యూ హ్యావ్ టు కౌంటర్ అటాక్ ది బౌలర్స్. ఏ బౌలర్ అయినా, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా ఏదో రకంగా బౌలర్ లైన్ అండ్ లెంత్ దెబ్బతీయాలి. బౌలర్ని ఒక పర్టికులర్ లైన్లోనో లెంత్లోనో సెటిల్ అయ్యేలా చేయకూడదు. దట్ ఈస్ ది న్యూ డైనమిక్స్ ఆఫ్ T20 క్రికెట్. శిఖర్ ధవన్ రన్స్ చేస్తున్నారు, కానీ
టీంకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అతను చూడాలి. లాస్ట్ మ్యాచ్లో కూడా అన్నాడు అతను మ్యాచ్ తర్వాత, నేను రన్స్ చేశాను కానీ ఇంకొంచెం ఫాస్ట్గా చేయాల్సిందని చెప్పి. సో ఈసారి అతని అప్రోచ్ ఎలా ఉంటుందో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మరి రెండు టీమ్స్లో మార్పుల విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్కి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్ చాలా బాగుంది. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆడిన ఒకే ఒక మ్యాచ్లో రాహుల్ బ్యాటెడ్ బ్రిలియంట్లీ. స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయిన తర్వాత స్పిన్నర్స్ మీద అతను చాలా బాగా కౌంటర్ అటాక్ చేశాడు. లుకింగ్ ఇన్ వెరీ గుడ్ టచ్. అండ్ నికోలస్ పూరన్ ఎప్పటిలాగే ఒక మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చేలా అనిపించాడు, కానీ అది సరిపోలేదు. దీపక్ కూడా ప్లేడ్ ఏ క్యామియో ఇన్నింగ్స్. ఇంకా క్వింటన్ డికాక్, దేవదత్ పడిక్కల్ లాంటి ప్లేయర్స్ కూడా ది కమ్ టు ది పార్టీ. వాళ్ళకి చాలా మంచి బ్యాటింగ్ లైనప్. స్టాయినస్ లాస్ట్ టైం ఈ రెండు టీమ్స్ ఆడినప్పుడు ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో స్టాయినస్ మీద కూడా వాళ్ళకి చాలా హోప్స్ ఉంటాయి. సో వీళ్ళు కనుక వస్తే వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో దిస్ మ్యాచ్ ఇస్ బేసికలీ ఎల్ఎస్జీ బ్యాటింగ్ వర్సెస్ పీవీకేఎస్ బౌలింగ్ అని చెప్పాలి. వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది, వీళ్ళ బ్యాటింగ్లో బ్రహ్మాండమైన ఫైర్ పవర్ ఉంది. క్యూడికే, రాహుల్, స్టాయినస్, నికోలస్ పూరన్, దీపక్ హూడా, బదోని, ఇంకా డౌన్ ద లైన్ కృణాల్ పాండ్యా. సో దే హ్యావ్ గాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. సో ఆ బ్యాటింగ్ లైనప్ క్లిక్ అయితే వాళ్ళు ఫస్ట్ విన్ నమోదు చేసుకునే అవకాశం ఉంది. బౌలింగ్ వీక్గా అనిపించింది ఫస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్. మౌసిన్ ఖాన్ కానీ యష్ ఠాకూర్ కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నవీన్ ఉల్ హక్ కూడా ఓకే అనిపించాడు, పెద్ద ఎఫెక్టివ్గా కనబడలేదు. షమార్ జోసెఫ్కి ఇంకా టైం ఉంది. షమార్ జోసెఫ్ అని వెస్ట్ ఇండియన్ సెన్సేషన్ మీకు తెలుసు, టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టాడు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. బట్ అతనికి ఈ ఫార్మాట్లో పెద్ద అనుభవం లేదు. సో బహుశా కోచ్ జస్టిన్ లాంగర్ కూడా బిఫోర్ మ్యాచ్ చెప్పాడు ఏంటంటే, జోసెఫ్కి మేము ఇంకా ప్రాపర్గా అతను తయారు చేస్తున్నాం, ఈజ్ వెరీ యంగ్, ఇప్పుడే కాదు అతను తీసుకొస్తాం ఏదో ఒక పాయింట్లో. సో అతను వస్తే ఏంటంటే ఈ విల్ యాడ్ సమ్ స్టింగ్ టు దేర్ బౌలింగ్ అటాక్. నవీన్ ఉల్ హక్ ఈ పిచ్కి సూట్ అవుతాడు, ఎందుకంటే లక్నోలో కట్టర్స్ వర్కౌట్ అయితే అతని దగ్గర వేరియేషన్స్ ఉన్నాయి. సో నవీన్ ఉల్ హక్ ఇస్ మోర్ సూటబుల్ ఫర్ దిస్ పిచ్. మంచి ఫాస్ట్ పిచ్ పైన షమార్ జోసెఫ్ని దే మైట్ అన్లీష్ ఎట్ ఎ లేటర్ టైం. సో ప్రస్తుతానికి అయితే అలాంటి మార్పులు ఉండే అవకాశం కనబడట్లేదు. మార్పులు ఉండే అవకాశం దీపక్ కూడా వాళ్ళ ఇంపాక్ట్ సబ్గా కనిపించాడు. ఈసారి దీపక్ కూడా 11లో పెట్టుకోవచ్చు, బికాస్ యూ కెన్ బౌల్ సమ్ హాఫ్ స్పిన్. 11లో పెట్టుకునే అవకాశం ఉంది. మరి ఎవరికైనా బదోని లాంటి వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా ఉండే అవకాశం ఉంది ఈసారి. సో అది అబౌట్ ఎల్ఎస్జీ 11. మరి పంజాబ్ కింగ్స్లో ఏమైనా మార్పు ఉంటుందా? పంజాబ్ కింగ్స్లో రాహుల్ చహర్ ఏ మాత్రం ఇంప్రెసివ్గా స్టార్ట్ చేయలేదు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఆర్సీబీతో ఒకటే ఓవర్ వేసాడు. ఆ ఓవర్లో విరాట్ కోహ్లీ వెంట ఆఫ్టర్ హిమ్. సో అతని పర్ఫార్మెన్స్ అంత ఎఫెక్టివ్గా లేదు బోత్ ద మ్యాచెస్. లాస్ట్ సీజన్ కూడా అంత ఇంప్రెసివ్గా చేయలేదు. ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇండియాకి ఆడాడు, వెరీ గుడ్ లెగ్ స్పిన్నర్, కానీ అతను మంచి రిథంలో కనబడలేదు. దెర్ వాజ్ ఎ పాయింట్ 2021లో అనుకుంటా అతను అన్ప్లేయబుల్గా అనిపించాడు. చాలా ఎఫెక్టివ్ బౌలింగ్ కనిపించాడు. ఈ ప్లేడ్ ఫర్ ఇండియా, వెంట్ టు శ్రీలంక. బట్ ఇప్పుడు ఎందుకో అతను బౌలింగ్ కాస్త తేలిపోతున్నట్టుగా ఉంది. సో అతని బదులు ఇక్కడ స్లోయర్ వన్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కటర్స్ ఉంటాయి కాబట్టి దే మైట్ ప్లే రిషి ధవన్, బికాస్ దే హ్యావ్ సెకండ్ స్పిన్ ఆప్షన్ టు హర్ప్రీత్ బ్రార్ ఇన్ లియామ్ లివింగ్స్టన్ లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ రెండు వేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు కాబట్టి దే మైట్ ప్లే రిషి ధవన్ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డొమెస్టిక్ ప్లేయర్. ఇలాంటి పిచ్ల పైన, స్లో అండ్ లో పిచెస్ పైన అతను ఈ కెన్ బి ఎఫెక్టివ్. సో అతను ఆడించుకునే అవకాశం, వాళ్ళకి బౌలింగ్ బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. శామ్ కరన్ ఇస్ దేర్. సో వాళ్ళకి చాలా ఆప్షన్స్ బౌలింగ్లో మనకు కనిపిస్తున్నాయి. ఉంటే అదొక్క మార్పు ఉంటే ఉండొచ్చు, లేకపోతే దే మైట్ ప్లే. ఎందుకంటే ఈ సీజన్లో మనం చూస్తుందంటే టీమ్స్ తొందరగా ఎక్కువ మార్పులు చేయట్లేదు. ఇట్స్ ఎ గుడ్ థింగ్, ఎందుకంటే యూ కీప్ ఫెయిత్ ఇన్ యువర్ ప్లేయర్స్. మీ ఫస్ట్ చాయిస్ 11 ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఆ భరోసా ఉంచండి. ఉంచితే ఏంటంటే వాళ్ళు ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా క్లిక్ అయ్యే అవకాశం, బికాస్ యూ హ్యాడ్ ఫెయిత్ ఇన్ దెమ్ అండ్ యూ కంటిన్యూ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దెమ్. సో అది సిచ్యుయేషన్. సో మార్పులు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తుంది. హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఎల్ఎస్జీ న్యూ టీమ్ 3 మ్యాచ్లు ఆడారు, పీవీకేఎస్ అండ్ ఎల్ఎస్జీ ఫేస్ టు ఫేస్. దాంట్లో ఎల్ఎస్జీకి బెటర్ రికార్డ్ ఉంది 2-1. అయితే లక్నోలో ఒకటే మ్యాచ్ ఆడారు లాస్ట్ సీజన్లో. ఆ మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. అప్పుడు శామ్ కరన్, శిఖర్ ధవన్ ఐ థింక్ వాజ్ ఇంజర్డ్ ఎట్ దట్ టైమ్. సో శామ్ కరన్ లీడ్ చేసే టీంని 3 వికెట్లు కూడా తీశాడు. సో he did really well. Sikandar Raza was the man of the match at the time. He batted, bowled well. LSG పైన మంచి రికార్డు ఉంది అతనికి, కానీ అతన్ని అకామిడేట్ చేయలేకపోతారు. 11లో అతని ప్లేస్ దొరకట్లేదు. సో
హెడ్ టు హెడ్లో వాళ్ళకి ఫేవర్గా ఉంది ఎల్ఎస్జీ అండ్ పంజాబ్ కింగ్స్ ఆడిన లాస్ట్ మ్యాచ్ అది ఎక్కడైందంటే మొహాలీలో అయింది. అది మొన్న మన హైదరాబాద్లో సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లాంటిది. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి లక్నో 257 చేశారు. అంటే ఇప్పుడు అది థర్డ్ హైయెస్ట్ స్కోర్ ఇన్ ఐపీఎల్ టీమ్ స్కోర్. దానికి రిప్లైలో పంజాబ్ కింగ్స్ కూడా 201 చేశారు. సో 450కి పైగా రన్స్, 458 రన్స్ వచ్చాయి ఆ మ్యాచ్లో. సో హై స్కోరింగ్ మ్యాచ్ అక్కడ ఉంది. కానీ ఇక్కడ మాత్రం యూ కెన్ ఓన్లీ ఎక్స్పెక్ట్ ఏ లో స్కోరింగ్ మ్యాచ్. ఆ మ్యాచ్లో కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ అండ్ స్టాయినిస్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బారేశారు. అందరూ కూడా బాగా ఆడారు, ఎల్ఎస్జీ ప్లేయర్స్ అందరూ కూడా. సో ఈసారి మాత్రం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దట్ కైండ్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఇన్ లక్నో. గ్రౌండ్ సైజ్ కూడా పెద్దది. పిచ్ యూజువలీ బ్లాక్ పిచ్చే వాడతారు కాబట్టి రెడ్ సాయిల్ పిచ్ వాడితే ఉన్న బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది, కానీ ఆ ఛాన్సెస్ చాలా తక్కువ. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ బ్లాక్ సాయిల్ పిచ్ అండ్ లో స్కోరింగ్ మ్యాచ్. ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్స్ ముగ్గురు ఉంటారు రెండు టీమ్స్లో. మంచి కీపర్ క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అండ్ నికోలస్ పూరన్. బ్యాటర్స్ శిఖర్ ధవన్ అండ్ దీపక్ హుడా. ఆల్రౌండర్ స్టాయినిస్ అండ్ లియామ్ లివింగ్స్టన్. బౌలర్స్ హర్షల్ పటేల్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్ అండ్ రవి బిష్ణోయ్. ఈ టీం కెప్టెన్గా నికోలస్ పూరన్ గేమ్ చేంజర్ ఆన్ హిస్ డే, మంచి ఫామ్లో ఉన్నాడు. తర్వాత అతను స్పిన్ బాగా ఆడతాడు, ఈ స్లో వికెట్స్ మీద కూడా బాగా ఆడతాడు కాబట్టి ఎప్పుడు కూడా చాలా చాలా డేంజర్ ప్లేయర్. ఈజ్ మై కెప్టెన్. అండ్ వైస్ కెప్టెన్ ఈజ్ శిఖర్ ధవన్. వెరీ కన్సిస్టెంట్. స్ట్రైక్ రేట్ ఎలా ఉన్నా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేసే శిఖర్ ధవన్ ఈజ్ మై వైస్ కెప్టెన్. స్టార్టెడ్ సీజన్ వెల్, ఐపీఎల్ టు ఐపీఎల్ ఆడుతున్నాడు. మధ్యలో ఏదో డివై పాటిల్ అంటే ఒక చిన్న టోర్నమెంట్స్ ఆడాడు, బట్ స్టిల్ అదే ఫామ్ అతను మెయింటైన్ చేస్తాడు. స్టిల్ వెరీ ఫిట్. సో ధవన్ ఈజ్ మై వైస్ కెప్టెన్. మీకు టాస్ తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అదంతా మీకు నేను ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు కామెంట్స్లో ఇస్తున్నాను. టాప్ కామెంట్ ఉంటుంది, పిన్డ్ కామెంట్ ఉంటుంది, టాప్లోనే ఉంటుంది. మీరు టాస్ తర్వాత మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి లేటెస్ట్ అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ ఛానల్కి వెళ్ళండి. ఎవరు గెలుస్తారు ఈ మ్యాచ్లో చెప్పడం చాలా కష్టం, చాలా చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది పంజాబ్ కింగ్స్ది. హర్షదీప్ ఇలాంటి స్లో పిచ్ మీద, హర్షదీప్ కాదు మన హర్షల్ హెస్ డన్ వెల్ ఇస్ దిస్ సీజన్. స్లో పిచ్ మీద వికెట్స్ తీస్తాడు, తర్వాత స్లో వన్స్ చాలా ఎఫెక్టివ్గా వేస్తాడు. ఈ సీజన్లో ఈజ్ లుకింగ్ ఇంప్రెసివ్. హర్షదీప్, కగిసో రబాడా రన్స్ ఇచ్చిన వాళ్ళు వికెట్లు తీస్తారు. క్రూషియల్ వికెట్స్ తీయడం వాళ్ళిద్దరికి డెఫినెట్గా వాళ్ళిద్దరు చాలా. అండ్ శామ్ కరణ్ ఆల్సో, శామ్ కరణ్ కూడా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. ఈ పిచ్ విల్ డెఫినెట్లీ లైక్. అండ్ హర్ప్రీత్ బ్రాడ్ ఇస్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ దిస్ సీజన్. సో హర్ప్రీత్ బ్రాడ్ స్పిన్ బౌలింగ్ వాళ్ళకి, సో వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వేరాజ్ బ్యాటింగ్ విషయంలో ఎల్ఎస్జీ ఇస్ వెరీ వెరీ గుడ్. ఎల్ఎస్జీకి ఫైర్ పవర్ ఉంది. మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు ఇన్ స్టాయినిస్, పూరన్. స్టార్టింగ్లో క్వింటన్ డికాక్, రాహుల్ లాంటి వాళ్ళు మంచి స్టార్ట్ కనుక అందిస్తే, దేవదత్ పడిక్కల్ కూడా వి నో హీస్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్. ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళు బ్రహ్మాండమైన ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇద్దరికి రెండు టీమ్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. బట్ పంజాబ్ కింగ్స్ సీజన్లో దే ఆర్ లుకింగ్ బెటర్. స్లైట్ ఎడ్జ్ పంజాబ్ కింగ్స్ కనిపిస్తుంది. లక్నో మరి మొదటి విన్ కోసం ప్రయత్నం చేస్తారు, బట్ పంజాబ్కి స్లైట్ ఎడ్జ్ ఉందేమో నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ ఓన్లీ గట్ ఫీలింగ్, అంతే.